అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పురపాలక సంఘం నిర్వహిస్తున్నటువంటి ఇంటి పంపిణీ కార్యక్రమంలో మొట్టమొదటిగా 11వ వార్డు మాజీ కౌన్సిలర్ అయినటువంటి చేసినటువంటి మన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి తాజా మాజీ కౌన్సిలర్ చైర్మన్లు, మరి అదేవిధంగా కౌన్సిలర్లు, పైన ప్రభుత్వంలో నాయకులు, మాజీ చైర్పర్సన్ గిరినా భూషణ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి ఇతరులకు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. వారి తాతగారైనటువంటి మరి శ్రీరంగరావు గారు అప్పుడు ఎంపీగా మరి అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టుకోవడం వల్ల కొంతమంది దళితులకు అక్కడ నివసించడానికి మరి గాంధీనగర్ ప్రాంతం ఎంచుకోబడ్డని చెప్పక తప్పదు. అదేవిధంగా అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఇతరులకు కానీ మరి ఇందిరమ్మ ఇల్లు కానీ మరి సొంత నియోజక ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా గతంలో ప్రభుత్వం 2008లో మరి అప్పటి ప్రభుత్వం అక్కడ ల్యాండ్ చూసి మరి ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ ఇల్లు అరకొర వసతులు ఉండడం వల్ల చాలా ఇల్లు కూడా మరి కట్టుకోలేక పేదలు మరి అక్కడనే ఆగిపోవడం జరిగింది. 5 నుంచి కూడా నేను కౌన్సిలర్ గా ఉన్నా. మరి అక్కడ కుటుంబం కూడా అక్కడ నిర్మాణం చేపట్టలేకపోయింది. కొంతమంది లబ్ధిదారులు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కూడా ఉద్దేశం మిగతా కార్యక్రమాలన్నింటి గురించి కూడా మన గౌరవనీయులైన ముఖ్య అతిథి గారు ప్రసంగిస్తారు. జగిత్యాలలో కట్టిన ఇల్లు రాష్ట్రంలో మీరు గెలిపించిన మీ అన్నగా తమ్ముడుగా చెప్తా ఉన్నా. మళ్ళీ కూడా ఇందిరమ్మ ఇళ్లలో కూడా తప్పకుండా రాష్ట్రంలో ఇచ్చే వాటిల్లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇస్తే జగిత్యాల నియోజకవర్గానికి 4700 ఇట్లు ఇచ్చేలాగా మాట తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇంతకుముందు శేఖర్ చెప్పినట్టు అక్కడ 17-18 ఏళ్ళ కింద కట్టి ఆగిపోయింది. 400-500 మంది కట్టుకుని చిన్నగా సాఫ్ చేసిన పరిస్థితి లేదు. దాన్ని భూకపల్లి కాదు జగిత్యాల అర్బన్ కాలనీ అని చెప్పి జగిత్యాలలో ముఖ్యమంత్రి గారి సహకారంతో కలిపేసాం. కలపడమే కాదు, ఒకప్పుడు గర్ఖానా ఘాట్ఖానా ఉండే, అక్కడ ఉన్న నూకపల్లి పట్టించుకోకపోదురు. ఎందుకంటే ఈ లోలు మాకు తెలియదు జైత్యాలని. జైత్యాలనేమో మనకు కలపలేదు, సరిగా నీళ్లు లేక కరెంటు లేక సాఫ్ చేయక ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు జైత్యాల కలిపినాం. మా కమిషనర్ అమ్మకు అధికారులకు జర పని ఎక్కువైంది, కానీ పేదవాళ్లకు లాభం అవుతున్న విషయాన్ని ఈసారి గమనించుకోవాలి. మరి ప్రత్యేకమైన దృష్టి పెట్టి అంతకుముందు ఉన్న ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి కూడా నల్ల పైపులు ఎత్తున్నాం అక్కడ ప్రతి ఇంటికి. మరి దాంతో పాటుగా అసలు ఇల్లు లేదు జాగా లేదన్న వాళ్లకు 4500 మందిలో 4000 ఇండ్లు ఇచ్చినాం. ఇంకా 500 ఇల్లు మిగిలిపోయి ఉన్నాయి. కొంతమంది ఇంకా ఇల్లు లేదు జాగా లేదన్న వాళ్ళు ఉన్నారు, కొత్త రేషన్ కార్డుల వాళ్ళు ఉన్నారు. తప్పకుండా ఇంకా కూడా చేసుకుంటూ పోదాం. నమ్మకం ఉంచండి. ఇప్పుడేం ఎలక్షన్ లేదు, నాకు మీరు గెలిపించారు. మరి మీరు గెలిపించినప్పుడు మీకు పని చేయాలి. పని చేయాలంటే ఇక్కడ మా అన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ గారితో పైన ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. అవసరం ఉన్న సందర్భంలో మరి ధర్నాలు రాస్తారోకలు కాదు, అభివృద్ధి చేసుకుందామని చెప్పి కలిసి పనిచేస్తున్నాం. మరి దాంట్లో భాగంగా ఇవాళ మీరందరూ కూడా జైత్యాల అన్ని వాడకట్లకి వచ్చారు. ఏ వాడకు చూసినా రోడ్లు మోర్లు జరుగుతున్నాయి. ఇప్పుడే మంచిలో బాయ్ సంది అంటే వెనుకటికెళ్ళి తెలుగు వాళ్ళు, దళితులు, పేదవాళ్ళు ఉన్న వాడ ఏద్దామంటిగా రోడ్లు మిగులుతలేవు, మొత్తం అయిపోయినాయి. ఏమన్నా అక్కడో ఇక్కడో పాడేది తప్ప. మరి ఈ రకంగా మనం పాత ఊర్లో అన్ని రోడ్లు ఎత్తున్నాం. ఇస్లాంపురంలో మా జిలాని బాయ్ వచ్చిండు, గౌస్ బాయ్ ఉన్నాడు, రజీబాయ్ కూడా వచ్చిండు, ఫోన్ చేసినాం మాజీ కౌన్సిలర్. మా గౌస్ బాయ్ జిలాని బాయ్ ఉన్నారు. మొత్తం రోడ్లు వేసేసినాం, నీళ్ళ పైపు వేసినాం, బడి మంచిగా చేసినాం, మసీదుకి ఇచ్చినాం, దవాఖానా చేసినాం, చింతకుంట శ్మశాన వాటిక కూడా మంచిగా చేసుకుంటున్నాం. అంటే ఇట్లా జైత్యాల మొత్తం కూడా సమగ్రంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. మనం ఎంతో మంది యాక్సిడెంట్లు అవుతుండే, మొత్తం వీడి కాడికి డబల్ రోడ్ చేసినాం, డివైడర్ కట్టాం. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే జైత్యాల పట్టణంలో మార్కెట్లు, మౌలిక వసతులు పెంచుకున్నాం, దవాఖాలు. మరి మనకు కావాలి, పేదవాళ్లకు ఇల్లు కావాలి, ఇల్లు జాగాలు ఉన్నాయి.
కట్టుకుందామంటే స్తోమత లేదు. గరీబ్ హై, జగह है मगर एक रूम बांध लेना बहुत तो 4-5 लाख होता पैसे नहीं. इसलिए आज ఇందిరమ్మ కాలం ఆ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గాంధీనగర్ కట్టిన ఇంతకుముందు చెప్పారు మా పెద్దలు కూడా ఇప్పుడు రాజకీయాలలో ఉండరు. మళ్ళీ ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేను ఇప్పుడు అప్పటికప్పుడు ఊడిపల్లె సర్కార్ దవాఖానకి వెళ్ళి మొదటికెళ్ళి రాజకీయ కుటుంబం ఎంతోమంది మా కుటుంబంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఆ అనుభవంతో జగిత్యాల పట్టణాన్ని సమగ్రంగా పూరి తరసే తరక్కి కదేకెళ్ళి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. కొత్త స్కీమ్ వస్తున్నది. ఇందిరమ్మ ఇళ్ళ కాడ వైర్లు ఉంటే తీయాల్సిన బాధ్యత కూడా మన కరెంట్ వాళ్ళది ఉంటుంది. అట్లాంటివి ఉంటే కూడా ఐడెంటిఫై చేసుకొని మనం రిప్రజెంట్ చేస్తే కరెంట్ అధికారులు కూడా మనకు స్పందిస్తూ ఉన్నారు. మనం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగిత్యాలకు చాలా నిధులు ఇచ్చారు. ఎక్కడ కూడా అన్ని పైసలు ఇవ్వలే. మరి తప్పకుండా దాంట్లో కూడా కరెంటుకు మనం 12.5 కోట్లల్లో కరెంటు వసతి కూడా చేసుకున్నామని తెలియజేస్తూ ఇక్కడ నాయకులు చాలామంది ఉన్నారు. మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నా. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో 4,500 ఇళ్ళు. అన్ని కులాలు అన్ని మతాలు మన అంతమందిని ఒక్క దగ్గర తెచ్చుకునే వల్ల కాదు. కానీ 12 మందికి ఒక బ్లాక్ ఉంది అక్కడ. ఆ 12 మంది కలిసి ఒక కమిటీ కావాలి. ఆ 12 మంది అపార్ట్మెంట్లు ఉంటారు కదా, ఇక్కడ కట్టుకుంటారు కదా, ఆ లెక్క సొసైటీ అయితే 12 మంది ఒక బ్లాక్ కావాలి. అయి ఆ ఇండ్లు వాళ్ళు సాగు చేసుకోవాలి. బయట రోడ్డు ఇదంటే మున్సిపాలిటీ చేస్తుంది. ఇళ్ళకి వచ్చి చేయదు. ఒక్క చుక్క కూడా నీళ్ళు వేస్ట్ కానియద్దు. పెద్ద పెద్ద ట్యాంకులు కడుతున్నాం. ఆడ నూకపల్లి కాడ కట్టినాం. ఇప్పుడు మనం ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో పెద్ద ట్యాంకులు కడుతున్నాం. ధర్మ సముద్రంలో కడుతున్నాం. మనం ఈ రకంగా కొత్త బస్ స్టాండ్ కాడ ట్యాంక్ కడుతున్నాం, పైపులు వేస్తున్నాం. వీటిని ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయకుండా మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఒకవైపు ఇందిరమ్మ రాజ్యం, పేదల రాజ్యం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉంది. పేదలు దొడ్డు బియ్యం తినరు, సన్న బియ్యం తింటారని చెప్పి సన్న బియ్యం ఇస్తా ఉంది. కరెంటు లేదు, ఉండే పరిస్థితి లేదు. ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తా ఉంది. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న సందర్భంలో నేను కూడా ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. రేపటి నాడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపియండి, మీ పనులు చేసుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా టైం ఉన్నది అప్పుడు వచ్చి చెప్తా ఎవరైనా చేయాలనేది. తప్పకుండా మీరు నాకు తమ్ముళ్ళను చెల్లెలను మంచి వాళ్ళని ఇవ్వండి, మంచిగా అభివృద్ధి చేస్తాం. మంచోళ్ళని ఇస్తే నాకు పోటీ పడ్డ సంతోషమే, కానీ మంచోళ్ళని ఇవ్వండి. అటువంటి వాళ్ళనే సెలెక్షన్ చేస్తా. మళ్ళీ కూడా అటువంటి వాళ్ళని సెలెక్షన్ చేస్తా. డమ్మీ క్యాండిడేట్లను చేసేది లేదు. మంచిగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ, గతంలో నా ఇంట ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేసారు. వాళ్ళు ఎక్కువ మందికి నేను అవకాశం ఇస్తా. వాళ్ళని మళ్ళీ గెలిపించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. మరొకసారి మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు, ముబారక్ పేష్ करता हूं. शुक्रिया, धन्यवाद. कट्टा ज्योति सर ओके सर ओके निमिषం ఇక్కడ చూడండి సార్ 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 ఓకే సార్